హోమ్ గార్డ్స్కు కనీసం మనకు ఇల్లు కడుతున్నా అంటే నేనే ఇల్లు కట్టుకుంటే కూడా నాకు 6 లక్షల రూపాయలు కూడా పర్సనల్ లోన్ కొనియలే. యాక్సిస్ బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే మనకు హోమ్ గార్డ్స్కి లోన్స్ లేవు, మనకి ఎలాంటి అలవెన్స్ లేవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆరోగ్య భద్రత కూడా లేదు హోమ్ గార్డ్కి. మన తోటి ఉద్యోగస్తులు చచ్చిపోయినా ఆయనకి ఏం కూడా ఆర్థికంగా మనం ఏం సపోర్ట్ చేయలేకపోతాం. మనమే తోటి అందరమే సాయం చేసుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నాకు ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే ఆరోగ్య భద్రత ఉంటుంది. ఆరోగ్య భద్రత మీద 10 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. కాబట్టి నా తోటి హోమ్ గార్డ్స్ సోదరులందరూ ఈ ఒక్క సంవత్సరం 2020 సంవత్సరం లక్కీ సంవత్సరం. కాబట్టి మీరందరూ దయచేసి నా ఒక్క మాట విని, పోయినసారి 19 మంది 69 మార్కులతో పోయినాం. అయినా నేనే ఏమనుకున్నా, ఒక్క మార్కుతో జాబ్ అయిందిలే నాకు రాదులే అనుకున్నా. నన్ను ఎగతాళి చేసిన చాలామంది వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను మళ్ళీ ఒక్క మార్కు గురించి 4 సంవత్సరాలు వెయిట్ చేసిన. 4 సంవత్సరాలు నా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని ఇవాళ కానిస్టేబుల్గా భర్తీ అయినా. నీ ముందు మీ హోంగార్డ్ సోదరుడే ఇలా కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను. కాబట్టి మీరు నా ఒక్క మాట విని డైట్ మెయింటైన్ చేసి రాయి జావా తాగి, నువ్వుల లడ్డు తిని, బాదం పలుకులు తిని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రోజు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నేను కోరుకునేది ఏంటంటే మీ కుటుంబం అందరూ చల్లగా ఉండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మంచిగా ఉండాలనుకుంటే మీరు హోంగార్డ్ భర్తీ నుంచి కానిస్టేబుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి నా ఒక్క మాట విని ఈ ఒక్క సంవత్సరం హనుమంతుని దయ వల్ల నేను నాకు జాబ్ వస్తే హనుమంతుని గుడికి పోయి కొంత కొబ్బరికాయలు కొట్టిన. మీరు కూడా అలాగే మీ భక్తి, ఏ మతం అనేది నాకు సంబంధం లేదు. మీరు ఎవరైనా సరే దయచేసి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్రౌండ్లో పోయిన తర్వాత ఫస్ట్ భూమాతను మొక్కి. ఎందుకంటే నువ్వు ఎలాంటి చిన్నప్పుడు నువ్వు తల్లి కడుపు నుంచి వచ్చిన తర్వాత నీ బరువు మొత్తం మోసేది భూతల్లే. కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా లాస్ట్ భూతల్లి లోపలికి పోతావు, నువ్వు ఎంత పెద్ద అధికారి అయినా కానీ. కాబట్టి నువ్వు కంపల్సరీ హోంగార్డ్ సోదరులు దయచేసి కానిస్టేబుల్ కావాలని మనస్ఫూర్తిగా మొక్కుతుంటా. ఎందుకంటే